సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ఈ రోజు మధ్యాహ్నం స్లాట్లో జరిగిన ఎన్టీపీసీ క్వశ్చన్స్ గురించి, ఎస్పెషల్లీ జిఎస్ క్వశ్చన్స్ గురించి డిస్క్రైబ్ చేద్దామండి. సో ఆల్మోస్ట్ ఒక 25 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం, అలాగే వాటిలో సరౌండింగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా కవర్ చేద్దాం. మేబీ రేపు ఎగ్జామ్లో మీకు ఇవి చాలా ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉన్నాయి. సో ఎందుకంటే ప్రీవియస్ స్లాట్లో మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం చేసిన డిస్కషన్స్ మొత్తం మీద, సో ఆల్మోస్ట్ నిన్న క్లాస్ అవ్వచ్చు, అంతకుముందు క్లాస్లో చేసిన డిస్కషన్స్ వల్ల ఈ రోజు ఆఫ్టర్నూన్ స్లాట్లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ వరకు కవర్ అయ్యాయి. సో కావాలంటే ఒకసారి చూద్దామండి. సో ఆ క్వశ్చన్స్ మీకు తెలిసినట్టు ఉంటుంది. ఓకేనా? లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు స్లాట్లో ఎక్స్పాండ్ యుఎన్డిపి. ఈ క్వశ్చన్ ఇంతకుముందు మీకు చెప్పాను. సో ఎక్స్పాండ్ యుఎన్డిపికి ఫుల్ ఫామ్ ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో మాట్లాడాం. అది ప్రీవియస్ క్లాసెస్లో చెప్పానండి. యుఎన్డిపికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. సో ఏంటి ఫుల్ ఫామ్? ఇక్కడ రాశాను చూడండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఈ యుఎన్డిపి అనేది 1965లో స్టార్ట్ చేయడం జరిగింది. సో యుఎన్డిపి యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి అంటే ఆల్మోస్ట్ చెప్పామండి, హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి న్యూయార్క్ లో ఉంది. అలాగే ఇంకొన్ని న్యూయార్క్ లో ఉన్న హెడ్ ఆఫీసెస్ ఇంతకుముందు మాట్లాడున్నాం క్లాస్ లో. యుఎన్ఓ ఫుల్ ఫామ్ చాలా సార్లు ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ లో మిమ్మల్ని అడిగింది. యుఎన్ఓ ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిన అడిగాడు, 1945. ఇది తెలిసిందే కదా. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూనిసెఫ్ చెప్పండి. యూనిసెఫ్ కి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. మేబీ నెక్స్ట్ క్లాస్ లో అడగడానికి స్కోప్ ఉండొచ్చు. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంట. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అవుతుంది. సరే, అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్, ఓకేనా, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్ఎఫ్పిఏ. సో యుఎన్ఎఫ్పిఏకి ఫుల్ ఫామ్ చెప్తారా? యునైటెడ్ నేషన్స్. ఇది న్యూయార్క్ లో ఉన్నది. దీనికి ఫుల్ ఫామ్ ఏమవుతుందంటే యుఎన్ అంటే యునైటెడ్ అవుతుంది, పిఏ అంటే పాపులేషన్, ఎఫ్ అంటే ఫండ్. సో దీన్ని కొంచెం రివర్స్ లో చెప్తాం, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంట. ఓకేనా? క్లియర్ కదా? సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అవుతుంది. ఓకేనా? దెన్ యుఎన్ఓ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంటాం. అలాగే అండ్ ఇంకా న్యూయార్క్ లో, సో ఇవి న్యూయార్క్ లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అని మాట్లాడతాం అనమాట. దెన్ సి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఏఈఏకి ఫుల్ ఫామ్ చెప్తారా? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. ఇంటర్నేషనల్, ఇదే ఇంతకుముందు ఎగ్జామ్ లో అడిగిందే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి వెయిన్నాలో ఉందని చెప్పాను, వెయిన్నా. అలాగే మీకు చాలా ఫుల్ ఫామ్స్ తెలిసే ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ఫుల్ ఫామ్ తెలుసు, డబ్ల్యూటీఓ ఫుల్ ఫామ్ తెలుసు, ఐఎల్ఓ ఫుల్ ఫామ్ తెలిసే ఉంటుంది, ఐఎస్ఓ ఫుల్ ఫామ్ కూడా మీకు తెలిసినవే. సో ఓకేనా? సో ఎగ్జామినేషన్స్ లో ఫుల్ ఫామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. యునెస్కో ఫుల్ ఫామ్ కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగిందే. యునెస్కో ఫుల్ ఫామ్ ఏమవుతుంది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. సో ఒక్కసారి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ని కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ లో అది హెడ్ క్వార్టర్స్ అయినా క్వశ్చన్ అడుగుతున్నారు, లేదా ఎక్స్పాన్షన్ మీద అయినా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా? లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇండియన్ నెపోలియన్. సో ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారని అని క్వశ్చన్ అడిగారు. సో ఇండియన్ నెపోలియన్ ఎవరిని పిలుస్తారండి అంటే సముద్రగుప్తుడికి ఉన్న పేరండి ఇది. సముద్రగుప్తుడు. ఇతను ఎవరండి అంటే గుప్తా డైనాస్టీలో ఒక కింగ్ అని చెప్తాం. సో మరి గుప్తా డైనాస్టీకి ఫౌండర్ ఎవరు? గుప్తా డైనాస్టీకి ఫౌండర్ ఎవరండి అంటే ఆ పర్సన్ పేరు శ్రీగుప్తా గురించి మాట్లాడతాం. శ్రీగుప్తా, ఇతను ఫౌండర్ అవుతారు. మరి రియల్ ఫౌండర్ ఎవరండి అంటే, రియల్ ఫౌండర్ పేరు నుంచి మాట్లాడాలి అంటే అతని పేరు చంద్రగుప్త మౌర్య అవుతాడనమాట. చంద్రగుప్త ఆ, చంద్రగుప్త 1 ఇతను రియల్ ఫౌండర్ కిందకి మాట్లాడతాం. మరి గుప్తా డైనాసిటీలో ఎస్పెషల్ గా ఫేమస్ ఎవరండి అంటే సముద్రగుప్తుడు గురించి మాట్లాడతాం. సముద్రగుప్త. అలాగే సముద్రగుప్తుడితో పాటు చంద్రగుప్త 2 కూడా ఫేమస్ పర్సనేనండి. ఈ చంద్రగుప్త 2 కాలంలోనే మనకి నవరత్నాల గురించి మాట్లాడతాం. ఇంతకుముందు ఒకసారి క్వశ్చన్ అడిగారు. సో చంద్రగుప్త 2 డైనాసిటీలో, చంద్రగుప్త 2 పీరియడ్ లో ఎంతమంది జెమ్స్ ఉన్నారు అని, సో ఎంతమంది నవరత్నాలు ఉన్నారని అడిగారు. మొత్తం 9 మంది. సో వాళ్ళలో కాళిదాస్ అనే పర్సన్ కూడా ఒక ఫేమస్ పర్సన్స్ అని మాట్లాడతాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ హౌ మెనీ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ అడిగింది పవర్ రియాక్టర్స్ అడిగాడా లేదా పవర్ ప్లాంట్లు అడిగాడా అనేది. సో ఇండియాలో పవర్ ప్లాంట్లు అయితే ఎన్ని ఉన్నాయి? ఇండియాలో ఉన్న పవర్ ప్లాంట్లు 7 అంటాం. సో ఇది ఇంతకు ముందు ఒకసారి అడిగిన క్వశ్చన్. సో ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉన్నాయండి అంటే ఆన్సర్ వచ్చి 7. కానీ వీడు అడిగింది పవర్ ప్లాంట్లు కాదు, పవర్ రియాక్టర్లు అడిగాడు. ఎందుకంటే ఒక్కొక్క పవర్ ప్లాంట్ లో 3 రియాక్టర్లు ఉండొచ్చు, 2 రియాక్టర్లు ఉండొచ్చు. సో అలా మన ఇండియాలో ఉన్న 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఎన్ని పవర్ రియాక్టర్స్ ఉన్నాయండి అంటే ఆన్సర్ వచ్చేప్పటికి 22 పవర్ రియాక్టర్స్ ఉన్నాయని మాట్లాడతాం. సో న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఎక్కువగా యూస్ చేసే మెటల్ ఏంటి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం? దాని పేరు యురేనియం అవుతుంది. ఏది ఆన్సర్? యురేనియం అని కిందకి కన్సిడర్ చేస్తాం. సరే, ఇప్పుడు మాట్లాడదాం ఏంటంటే, సో ఇండియాలో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అంటే కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పాలి. కానీ ఇండియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ అవుతుంది. ఇది 1969 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇది తారాపూర్ అవుతుంది. ఇది మహారాష్ట్ర స్టేట్ లో ఉంది. కుడంకులం పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? సో ఇది ఒడిస్సా స్టేట్, కుడంకులం వచ్చి తమిళనాడు స్టేట్ లో ఉందండి.
ఇదే తమిళనాడులో మనకి మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. అదే కల్పకం అనే ప్లేస్ లో ఉంది కాబట్టి దీన్ని కల్పకం అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. మరి కైగా అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందండి అంటే ఈ ఆన్సర్ ఇంతకుముందు చెప్పిందే కర్ణాటక స్టేట్ లో ఉన్నాయి. సో నిన్న క్లాస్ లో కాకర్పర్ అటామిక్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడాను. కాకర్పర్, సో ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ స్టేట్ లో ఉందని చెప్తాం. రాజస్థాన్ స్టేట్ లో ఉన్న పవర్ ప్లాంట్ పేరు రావత్ భట్ పవర్ ప్లాంట్ అనొచ్చు, లేదా రాజస్థాన్ స్టేట్ పవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తాం. ఇది రాజస్థాన్ స్టేట్ లో ఉందని చెప్తామండి. ఓకేనా. దెన్ నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందని ఎగ్జామ్ లో క్వశ్చన్ రావచ్చు అండి. నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్ లో ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. సో విచ్ ఇయర్ స్వరాజ్ రెజల్యూషన్ వాస్ పాస్డ్. చూడండి ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇప్పుడు ఇది 4 times 5th టైం అడగడం అండి ఈ క్వశ్చన్ అనేది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే స్వరాజ్య రెజల్యూషన్ గురించి అడగడం, పూర్ణ స్వరాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. సో చూడండి మరి ఈ రెజల్యూషన్ ఎప్పుడు తీసుకున్నారండి అంటే 1929 ఐఎన్సీ మీటింగ్ లో జరిగిందండి. సో ఐఎన్సీ ఎక్కడ జరిగిందంటే లాహోర్ లో జరిగిందంట. మరి ఈ ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారండి అంటే, సో ఆన్సర్ వచ్చేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడతాం. సరేనా. ఇప్పుడు ఈ ఐఎన్సీస్ లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఐఎన్సీస్ గురించి మాట్లాడదాం. ఓకేనా. సో చూడండి ఏ ఐఎన్సీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతాయో చూడండి ఒకసారి మాట్లాడదాం. సరే ఫస్ట్ వన్ 1896 లో జరిగిన ఒక ఐఎన్సీ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఐఎన్సీ మీటింగ్ అనేది సయాని అనే పర్సన్ దీనికి హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఐఎన్సీ లోనే ఫస్ట్ నేషనల్ సాంగ్ ని పాడడం జరిగింది. ఈ నేషనల్ సాంగ్ అంటాం. సో ఈ నేషనల్ సాంగ్ ని రాసిన పర్సన్ ఎవరండి అంటే బంకిం చంద్ర చటర్జీ గారి గురించి మాట్లాడతాం. సో ఆయన ఆనందమఠ అనే నవలలో దీని గురించి మాట్లాడారు. సో తర్వాత ఈ ఆనందమఠ అనే నవల దేంట్లో రాశారండి అంటే సాంస్క్రిట్ లో రాశారండి. తర్వాత దీన్ని ఇంగ్లీష్ లోకి అరవిందో ఘోష్ అనే పర్సన్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకేనా. సరే ఇప్పుడు ఫస్ట్ నేషనల్ సాంగ్ ని పాడింది ఎక్కడ అండి అంటే 1896 అది కలకత్తాలో జరిగిన ఐఎన్సీ అంటాం. సో కలకత్తాలో జరిగిన ఐఎన్సీ మీటింగ్ అంటాం. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఐఎన్సీ ఏమవుతుందంటే 1911 ఐఎన్సీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ 1911 ఐఎన్సీ ఇది ఎక్కడ జరిగింది అండి అంటే ఇది కూడా కలకత్తాలోనే జరగడం జరిగిందండి. సో ఈ కలకత్తాలో జరిగిన ఐఎన్సీలోనే ఫస్ట్ మన ఇండియాలో జాతీయ గీతాన్ని ఆలాపించారనమాట. సో మన నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో నేషనల్ యాంథమ్ ని ఫస్ట్ పాడింది ఎక్కడ అంటే అది 1911 ఐఎన్సీలో పాడడం జరిగింది. ఓకేనా. 1900. సో బిషన్ నారాయణ్ ధర్ అనే పర్సన్ ఈ ఐఎన్సీకి హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది. సరే ఇంకో క్వశ్చన్ అండి. సో అమర్ సోనార్ బంగ్లా అనే జాతీయ గీతాన్ని ఎవరు రాశారండి అంటే అమర్ సోనార్ బంగ్లా అనే జాతీయ గీతాన్ని ఎవరు రాశారండి అంటే అది కూడా ఆన్సర్ వచ్చేటప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ అవుతారండి. సో కానీ ఈ అమర్ సోనార్ బంగ్లా అనే సాంగ్ రాసింది మన ఇండియా కోసం కాదు. సో ఈ సాంగ్ ని ఎవరి కోసం, ఇది ఎవరి జాతీయ గీతం అండి అంటే బంగ్లాదేశ్ కి సంబంధించిన జాతీయ గీతం అంటామండి, అమర్ సోనార్ బంగ్లా. సో ఈ జాతీయ గీతాన్ని 1905 లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరుగుతుంది చూసారు, అప్పుడు రాసింది అనమాట. కానీ ఇది ఇండియాకి సంబంధించింది కదా, ఇది బంగ్లాదేశ్ అంటాం. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905 లో జరిగింది చూసారా. సరే ఇప్పుడు మాట్లాడేది ఏది అంటే దాని ఇండియాలో మన నేషనల్ అంత మన జనగణ మన పాడింది ఎప్పుడు అంటే 1911 లో అని చెప్తాం. సో దాని తర్వాత 1917 ఐఎన్సీ ఇది ఎక్కడ జరిగింది, ఇది కలకత్తాలో జరిగిందండి. సో ఈ ఐఎన్సీలో అనీ బెసెంట్ ఎవరైతే ఉన్నారో, సో ఈవిడ ఐర్లాండ్ నుంచి 1893లో ఇండియాకి రావడం జరిగింది. ఏ కంట్రీ ఈవిడ? సో ఐర్లాండ్ కంట్రీ పర్సన్ కదా, ఇండియాలో రావడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఫీమేల్ పర్సన్ అండి, ఫస్ట్ ఉమెన్ అని చెప్పాలి. ఈ ఐఎన్సీలో ఉన్న ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరండి అంటే ఆవిడ పేరు అనీ బెసెంట్ అని చెప్తాం. మరి చూడండి 1893కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తాం. సో 1893లోనే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. ఈ 1993లోనే స్వామి వివేకానంద చికాగో మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. సో చికాగో వెళ్ళి అక్కడ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇదే 1893లో న్యూజిలాండ్ కంట్రీ ఉమెన్స్ కి ఓట్ హక్కు ఇవ్వడం కూడా జరిగిందని చెప్తాం. సరే ఇప్పుడు తర్వాత ఐఎన్సీ వచ్చేటప్పటికి 1924 ఐఎన్సీ అండి. సో ఈ ఐఎన్సీ మీటింగ్ కి హెడ్ ఎవరండి అంటే బెల్గామ్ లో జరిగింది ఐఎన్సీ మీటింగ్ అనేది. సో ఈ బెల్గామ్ మూవ్మెంట్ లో జరిగిన ఐఎన్సీకి మహాత్మా గాంధీ గారు, సో మహాత్మా గాంధీ గారి దీనికి హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారండి, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 3 times రిపీట్ అయింది. చూడండి ఒకసారి. సో 1929 ఐఎన్సీ బెల్గామ్ లో జరిగింది, మహాత్మా గాంధీ గారు దీనికి హెడ్ గా యాక్ట్ చేశారు. తర్వాత 1925 ఐఎన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ ఐఎన్సీ. సో ఈ ఐఎన్సీ అనేది కాన్పూర్ లో జరిగింది. సో ఈ ఐఎన్సీకి హెడ్ గా ఎవరు యాక్ట్ చేశారండి అంటే ఆవిడ పేరు సరోజిని నాయుడు అని చెప్తాం. సరోజిని నాయుడు గారు యాక్ట్ చేశారు. సో ఈవిడ గురించి ఇంపార్టెంట్ అంటే సీ ద సెకండ్ ఫీమేల్ అని చెప్తామండి. సెకండ్ ఫీమేల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ ఐఎన్సీ అని చెప్తాం. అలాగే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని చెప్పాలి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ బికమ్ ద హెడ్ ఆఫ్ ఐఎన్సీ. ఇది మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ చేసిన పాయింటే. అలాగే ఫస్ట్ ఉమెన్ గవర్నర్ కూడా ఎవరండి అంటే సరోజిని నాయుడుకి ఇచ్చిన టైటిల్ ఏంటి అని ఎగ్జామ్ అడగవచ్చు, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సరే సరోజిని నాయుడు పుట్టినరోజు ఏ రోజు అంటే ఫిబ్రవరి 13వ తారీఖున సరోజిని నాయుడు బర్త్డే అవుతుంది. సో అందుకని ఈ రోజున నేషనల్ ఉమెన్స్ డే కిందకి మాట్లాడతాం, నేషనల్ ఉమెన్స్ డే. సో నేషనల్ ఉమెన్స్ డే వేరు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేరు. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏ రోజు అవుతుందండి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయ్యేటప్పటికి దట్ ఈస్ మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఫిబ్రవరి 13వ తారీఖున నేషనల్ ఉమెన్స్ డే అవుతుంది. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. సీదా 6th క్వశ్చన్ చూడండి.
అండ్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? హ్యుమయన్ నామా. హ్యుమయన్ నామా అనే పుస్తకాన్ని ఎవరు రాశారండి అంటే, ఈ బుక్ హ్యుమాయూన్ గురించి రాసిన పుస్తకం అండి. ఎవరు రాశారు? ఆవిడ, అతని సిస్టర్ రాయడం జరిగింది. అంటే బాబర్ కూతురు అన్నమాట. బాబర్ కూతురు హ్యుమాయూన్ కి సిస్టరే కదా. సో బాబర్ సన్, కొడుకు ఎవరు? హ్యుమాయూన్. ఆవిడ, అతని సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ హ్యుమాయూన్ నామా అనే బుక్ రాయడం జరిగింది. సో ఆ పర్సన్ పేరేంటి అంటే, ఆవిడ పేరు గుల్బదన్ బేగం. గుల్బదన్ బేగం ఈ బుక్ రాయడం జరిగింది. గుల్బదన్ బేగం. సరే, అలాగే ఇంకా హిస్టారికల్ బుక్స్ ఇంకొన్ని ఉన్నాయండి. రాజతరంగిణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారని ఎగ్జామ్లో అడిగితే ఏం చెప్తాం? రాజా తరంగిణి. సో రాజతరంగిణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారండి అంటే, కల్హనుడు రాశారని చెప్తాం. కల్హన్. సో కల్హనుడు రాసిన పుస్తకం పేరు రాజతరంగిణి. సో మరి బుద్ధ చరిత అనే బుక్ ని ఎవరు రాశారంటే ఏం చెప్తాం? సో బుద్ధ చరిత బుక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బుద్ధ చరిత. సో ఈ బుక్ ని రాసింది అశ్వఘోష అనే పర్సన్ రాయడం జరిగింది. అశ్వఘోష. సో అశ్వఘోషుడు రాసిన పుస్తకం పేరు అశ్వఘోష. ఆయన రాసిన పుస్తకం బుద్ధ చరిత అనే బుక్ రాయడం జరిగింది. అలాగే సి యూకి అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే, చైనా నుంచి ఇండియాకి వచ్చిన ఒక ట్రావెలర్. చైనా నుంచి ఇండియాకి వచ్చిన ఒక ట్రావెలర్ ఈ పుస్తకాన్ని రాశారు. అతని పేరు సుయాన్ సాంగ్ అని చెప్తారండి. సుయాన్. సో సుయాన్ సాంగ్ అనే పర్సన్ ఈ బుక్ రాయడం జరిగింది. ఓకేనా. ఇతను చైనా నుంచి ఇండియాకి వచ్చిన పర్సన్, ఒక యాత్రికుడు అని చెప్పాలి. ఇతను రాసిన పుస్తకం సియూకి అనే పుస్తకం రాయడం జరిగింది అనమాట. తర్వాత తిరుకురల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? తిరుకురల్. తిరుకురల్ అనే పుస్తకాన్ని తిరువల్లూరు అనే పర్సన్ రాయడం జరిగింది. తిరువల్లూరు. సో తిరువల్లూరు అనే పర్సన్ ఈ పుస్తకం తిరుకురల్ అనే పుస్తకం రాశారండి. ఇది యాక్చువల్ గా తమిళ్ బైబిల్ అని కూడా పిలుస్తారు. తమిళ్ బైబిల్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా. సో దెన్ ఇలాంటి బుక్స్ అనేది చాలా పుస్తకాలు రీసెంట్ గా రాయడం జరిగింది. అలాగే తోల్ కప్పియం అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాశారండి అంటే, తోల్ కప్పియం. తోల్ కప్పియం అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. సో తోల్ కప్పియం అనే పుస్తకాన్ని తోల్ కప్పియార్ అనే పర్సన్ రాశారు. తోల్ కప్పియార్. ఇది తమిళ్ గ్రామర్ బుక్ అండి. తోల్ కప్పియార్. ఇవన్నీ హిస్టారికల్ బుక్సే. తోల్ కప్పియం అనే పుస్తకాన్ని తోల్ కప్పియార్ అనే పర్సన్ రాశారు. దీస్ ఆర్ ద ఫ్యూ బుక్స్ బిలాంగ్స్ టు ఇండియన్ హిస్టారికల్ బుక్స్ అని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్స్ లో అడగొచ్చండి. చూడండి, రాజతరంగిణి కల్హనుడు రాసిన పుస్తకం, బుద్ధ చరిత అశ్వఘోష, దెన్ తిరువల్లూరు అని రాసిన పుస్తకం, సియూకి అనే పుస్తకాన్ని చైనా యాత్రికుడు ఇండియాకి వచ్చాడు, అతను రాశారు. హర్షవర్ధను టైంలో అయితే ఇండియాకి రావడం జరిగింది, అతను రాశాడు అనమాట. సో అలాగే తోల్ కప్పియం అనే పుస్తకాన్ని తోల్ కప్పియార్ అనే పర్సన్ రాయడం జరిగిందని చెప్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Next question. And who received the UAE, United Arab Emirates highest civilian award? That is Order of Jayed. సో ఈ అవార్డుని ఎవరు తీసుకున్నారు? ఆర్డర్ ఆఫ్ జైద్ అనే అవార్డు ఎవరు ఇచ్చారండి అంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చింది? 2019 సంవత్సరంలో మన ఇండియన్ పర్సన్ కి ఇచ్చారు. ఎవరతను అంటే, ఆ పర్సన్ పేరు, ఈ పురస్కారాన్ని అందుకున్న మన భారతీయుడు ఎవరండి అంటే, నరేంద్ర మోడీ గారు 2019 సంవత్సరంలో ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ చూడండి. 2019లో యుఏఈలో అత్యున్నత పురస్కారం అంటే, మన ఇండియాకి భారతరత్న అవార్డు ఎలాగైతే ఉంటుందో, ఆ దేశానికి అది అత్యున్నత పురస్కారం అవుతుంది. ఏది? ఆర్డర్ ఆఫ్ జైద్ అనే ఆర్డర్ అవార్డు పురస్కారం అనేది. మరి 2019 ఈ అవార్డు ఎవరికి ఇచ్చారంటే, నరేంద్ర మోడీకి ఇచ్చారని చెప్తామండి. అరే, ఇంతకు ముందు చైనా ప్రెసిడెంట్ కి, చైనా పిఎం ఉన్నారు కదా, జిన్పింగ్ కి రావడం జరిగింది. అంతకంటే ముందు దెన్ రష్యా ప్రెసిడెంట్ కి ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలా మందికి అవార్డు ప్రజెంట్ చేశారు. సో రీసెంట్ గా ఇచ్చింది ఎవరికండి అంటే, నరేంద్ర మోడీకి 2019లో ఇవ్వడం జరిగిందని చెప్తాం. సరేనా. యుఏఈ కంట్రీకి క్యాపిటల్ చూడండి, ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. యుఏఈ కంట్రీ క్యాపిటల్ వచ్చేటప్పటికి అబుదాబి అనేది దీనికి క్యాపిటల్ అవుతుంది. సో ఇంతకు ముందు క్లాస్ లో చెప్పింది. సో దీనికి కరెన్సీ వచ్చేటప్పటికి దిర్హం అనేది దీని కరెన్సీ కిందకి మాట్లాడతాం. దిర్హం అనేది దీని కరెన్సీ. ఈ యుఏఈలోనే మనకి దుబాయ్ అనే ప్లేస్ కూడా ఉంది. ఈ దుబాయ్ లో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే, ఆన్సర్ వచ్చేటప్పుడు దుబాయ్ లో ఉందని చెప్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో విచ్ కంట్రీ హాస్ వన్ ద ఫీఫా వరల్డ్ కప్ 2018? సో ఇంతకు ముందు క్లాస్ లో ఒకసారి రిపీట్ చేసాం ఈ పాయింట్ అనేది. ఏ దేశం 2018 ఫీఫా వరల్డ్ కప్ గెలుచుకుంది అని. సో ఏ కంట్రీ గెలిచిందండి అంటే, ఫ్రాన్స్ కంట్రీ గెలిచిందండి. సో మరి రన్నర్ ఎవరు? ఏ దేశం రన్నర్ గా ఉంది అంటే, క్రొయేషియా అనే కంట్రీ. సో క్రొయేషియా అనే కంట్రీ రన్నర్ అని చెప్తామండి. విన్నర్ ఎవరండి అంటే, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఫ్రాన్స్ కంట్రీ. ఇక్కడ విన్నర్ కిందకి మాట్లాడతాం అనమాట. సరే, ఇంతకీ ఫీఫా గురించి కొన్ని పాయింట్లు మాట్లాడదాం. సో ఫీఫా అనే ఈ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, 1930లో స్టార్ట్ చేశారు. 1930లో ఉరుగ్వే కంట్రీలో ఫస్ట్ జరిగిందని చెప్తాం. ఉరుగ్వే కంట్రీ ఫస్ట్ హోస్ట్ చేసిందండి. ఉరుగ్వేనే ఆ టైంలో ఉరుగ్వే కంట్రీని గెలిచిందని చెప్తాం. ఉరుగ్వేనే గెలవడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఫీఫా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 4 years వన్స్ జరగడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్న దేశం ఏది? మోస్ట్ టైటిల్స్ అంటే ఎక్కువ సార్లు ఫీఫా వరల్డ్ కప్ ని గెలిచిన కంట్రీ ఏది అంటే, వీ కెన్ సే, సో దట్ ఈస్ బెల్జియం కంట్రీకి ఆల్మోస్ట్ 4 times టైటిల్ రావడం జరిగిందండి. 4 times గెలవడం జరిగింది. తర్వాత ఫ్రాన్స్ కంట్రీ సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్తాం అనమాట. దెన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ ఫీఫా కప్ అనేది ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు ఒకసారి జరుగుతుందంటే, మొత్తం 4 సంవత్సరాలకి 4 times, ఇయర్లీ 4 times ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఎక్సెప్ట్ 1942లో కాకుండా, 1942,
1946లో కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఫీఫా కప్స్ జరిగాయండి. 1940 టు 1946 కాకుండా ప్రతి సంవత్సరం ఫీఫా గేమ్స్ అనేది జరగడం జరిగిందని మాట్లాడతాం. సరే ఇంకొక విషయం ఏంటంటే సరే మరి 2018లో ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? సో రష్యా కంట్రీలో జరిగింది. రష్యాలో ఈ గేమ్ జరిగిందండి. 2022లో ఈ గేమ్ ఎక్కడ జరిగింది అంటే 2022లో ఈ గేమ్ వచ్చేటప్పటికి దట్ ఈస్ జరగబోయేది ఎక్కడ అంటే ఖతర్లో జరగబోతుంది. ఖతర్. మళ్ళీ 2026లో ఫీఫా వరల్డ్ కప్ అనేది ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుందండి అంటే ఈసారి యుఎస్ఏ కంట్రీ, అలాగే దెన్ కెనడా అండ్ మెక్సికో. సో కెనడా అండ్ మెక్సికో ఈ కంట్రీస్ 2026లో కండక్ట్ చేయబోతున్నాయని చెప్తాం అనమాట. ఓకేనా? ఓకే సరే, మోస్ట్ ఆఫ్ ద టైటిల్స్ గెలిచిన కంట్రీ ఏది ఏంటి అంటే ఓకే సారీ బెల్జియం కాదండి, దిస్ ఇస్ బ్రెజిల్ అని చెప్పాలి. సో బ్రెజిల్ ఈజ్ ఆన్సర్ అండి. బ్రెజిల్ కి మొత్తం 4 సార్లు టైటిల్స్ వచ్చాయని చెప్తాం అనమాట. తర్వాత బ్రెజిల్ తర్వాత ఫ్రాన్స్ కంట్రీకి ఒక 2 సార్లు టైటిల్స్ రావడం జరిగింది. సరే ఫీఫా 1930 నుంచి స్టార్ట్ అయింది కదా, మరి ఫీఫాకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి దీనికి జూరిచ్ అనే ప్లేస్ లో ఉందని చెప్తాం. జూరిచ్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? జూరిచ్ అనేది స్విట్జర్లాండ్ లో ఉందని చెప్తాం. ఫీఫాలో మెంబర్షిప్ కంట్రీస్ ఎంత అండి అంటే 211 దేశాలు ఉన్నాయని చెప్తాం. సరే ఫీఫాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం ఏది అండి అంటే ఫస్ట్ ప్లేస్ లో బెల్జియం అనే కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండి అంటే ఫీఫాలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి మొత్తం 108 అనేది ఇండియా యొక్క ర్యాంక్ అవుతుంది. ఎంత ఇండియా ర్యాంక్ అనేది 108 అనేది మన దేశం యొక్క ర్యాంక్ అనమాట. సరే ఇక్కడ ఒకటి కరెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైటిల్ గెలుచుకున్న దేశం ఏది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి బ్రెజిల్ అవుతుంది. మొత్తం ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు టైటిల్ రావడం జరిగింది అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సో హూ వన్ ద ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్? సో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019లో బ్యాంకాక్ లో జరిగింది. బ్యాంకాక్ అంటే ఏ దేశం అవుతుంది? బ్యాంకాక్ అనేది థాయిలాండ్ కి క్యాపిటల్ అవుతుంది. సరే ఈ థాయిలాండ్ కి కరెన్సీ ఏమవుతుందండి అంటే బాట్ అనేది థాయిలాండ్ కి కరెన్సీ కిందకి మాట్లాడతాం. బాట్ అనేది థాయిలాండ్ దేశానికి కరెన్సీ అవుతుంది. సరేనా? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2019లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. సో ఇది మన ఇండియన్ పర్సన్ గెలుచుకున్నారండి. అతని పేరు ఏంటంటే అమిత్ పంగల్ అనే పర్సన్ గెలుచుకున్నారు. సో అమిత్ పంగల్ 2019లో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గెలవడం జరిగిందని చెప్తాం. ఇతను ఏ కంట్రీ అండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇతను ఇండియా కంట్రీకి, మన దేశానికి సంబంధించిన పర్సన్ ఏనండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగింది. సో ఏమంటున్నాడు చూడండి, జలియన్ వాలా బాగ్ నరమేధం ఏ ప్రదేశంలో జరిగిందని చెప్తాం. సో ఇది జరిగిందే కదా. సో ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిందే ఈ క్వశ్చన్ అనేది. ఇది కూడా ఆల్మోస్ట్ ఇది ఒక 3వ సారి ఏమో రిపీట్ అవడం ఈ క్వశ్చన్ అనేది. జలియన్ వాలా బాగ్ మాసక్రీ ఎప్పుడు జరిగిందంటే 1919వ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున జరిగిందని చెప్తాం. ఎక్కడ జరిగింది ఇది? అమృత్సర్ అనే ప్లేస్ లో జరిగింది. అమృత్సర్ అనే స్టేట్ ఎక్కడ ఉంది? అమృత్సర్ అనేది పంజాబ్ లో ఉంది చూసారా, అక్కడ జరిగింది జలియన్ వాలా బాగ్ అనేది. సో జనరల్ డయర్ అనే పర్సన్ ఆల్మోస్ట్ ఇండియన్ పర్సన్స్ ని చాలా మందిని షూట్ చేసి చంపేయడం జరిగిందండి. మైఖేల్ ఓ డయర్ అనే పర్సన్ ఈ రోజు మైఖేల్ ఓ డయర్, ఓకేనా, అతను పంజాబ్ కి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సో మైఖేల్ ఓ డయర్ వేరు, జనరల్ డయర్ వేరు అనమాట. మైఖేల్ డో డయర్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ పంజాబ్. జనరల్ ఓ డయర్ అతను ఒక ఇన్స్పెక్టర్ అని చెప్పొచ్చు అండి. అతను చాలా మందిని షూట్ చేసి చంపడం జరిగిందని చెప్తాం. ఓకేనా? సో ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్కడ జరిగిందని క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది జరిగింది ఎక్కడంటే అమృత్సర్ లో జరిగిందని చెప్తాం. మరి ఆ టైంలో గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఎవరు ఉన్నారంటే ద చమ్స్ఫోర్డ్ అనే పర్సన్. సో మౌంటేక్ చమ్స్ఫోర్డ్ అనే పర్సన్ ఆ రోజు వైస్రాయ్ గా ఉన్నారని చెప్తాం అనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. దెన్ విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైడ్? ఇది నిన్న క్లాస్ లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్ అండి. బాక్సైడ్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం ఏది అంటాం? ఆన్సర్ వచ్చేప్పటికి ఒడిస్సా స్టేట్ గురించి మాట్లాడతాం. మరి ఒడిస్సా బాక్సైడ్ తో పాటు ఐరన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, నికిల్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఐరన్ అవ్వచ్చు, క్రోమైట్. సో క్రోమైట్, ఓకేనా, క్రోమైట్ ని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం ఏది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఏది అంటే ఒరిస్సా స్టేటే అవుతుంది అనమాట. మరి ఇంత కాపర్ ని ఎక్కువగా ఇండియాలో ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏదో చెప్తారా? కాపర్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ మధ్యప్రదేశ్ అవుతుంది. అలాగే డైమండ్స్ ని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఇది మధ్యప్రదేశ్. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇది కూడా మధ్యప్రదేశ్ స్టేటే అవుతుంది అనమాట. మరి యురేనియం ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏదో చెప్తారా? సో యురేనియం ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ కేరళ అవుతుంది. యురేనియం ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది? కేరళ అనేది ఎక్కువగా చెప్తాం. మరి న్యాచురల్ గ్యాస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఏది? న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ పాయింట్ ఆఫ్ వస్తే మన అస్సాం గురించి మాట్లాడతాం అనమాట. న్యాచురల్ గ్యాస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ అస్సాం అవుతుంది. అలాగే ఇంకా మిగతావి చెప్పాను కదా, లెడ్ అవ్వచ్చు, జింక్ కానీ, జిప్సం, ఇవన్నీ రాజస్థాన్ స్టేట్ లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ రాజస్థాన్ స్టేట్ లో ప్రొడ్యూస్ చేశారు. గోల్డ్ అయితే కర్ణాటక స్టేట్ లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. అలాగే ఐరన్, నికిల్, బాక్సైట్ ఇవన్నీ కూడా ఒరిస్సా స్టేట్ లో ఎక్కువగా, మ్యాంగనీస్ కూడా ఎక్కువగా ఒరిస్సా స్టేట్ లోనే ప్రొడ్యూస్ చేస్తారు. సో చూడండి ఎగ్జామినేషన్స్ లో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పాండ్ ఆస్కీ. సో ASCII
సో ఏఎస్సిఐఐ ఫుల్ ఫామ్ అడుగుతున్నారండి. సో ఈ క్వశ్చన్ చాలా సార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. యాస్కీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూడండి. సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ సో ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటాం. సో ఏంటది? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్ అండి. సో అలాగే ఇంకొన్ని అబ్రివేషన్ చూద్దామండి. సో బిసిడి అంటే అబ్రివేషన్ ఏంటో చూడండి. సో బైనరీ కోడ్ డెసిమల్ అనేది బీసీడీకి ఫుల్ ఫామ్ అవుతుంది. అలాగే ద సిపిఎస్ క్యారెక్టర్ పర్ సెకండ్ అంటాం. సిపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్యారెక్టర్ పర్ సెకండ్. అలాగే బీపీఎస్ కూడా ఫుల్ ఫామ్ ఉందండి. బీపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే బిట్ పర్ సెకండ్ అంటాం. సో బీపీఎస్ అంటే బిట్ పర్ సెకండ్ అంటాం. సిపిఎస్ అంటే క్యారెక్టర్ పర్ సెకండ్ అంటాం. సో దీనికి ఫుల్ ఫామ్ ఏంటి? బీసీడీ అంటే బైనరీ కోడ్ డెసిమల్ అనేది బీసీడీకి ఫుల్ ఫామ్ అవుతుంది. సో సిఏడి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సిఏడి. సో ఎకనామిక్స్ లో సిఏడి అనేది వేరండి, ఇక్కడ బ్యాంకింగ్ లో సిఏడి అనేది వేరవుతుంది. సో చూడండి, ఇక్కడ సిఏడి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనేది సిఐడి కిందకి మాట్లాడతాం. సో అదే ఎకనామిక్స్ లో అయితే కరెంట్ అకౌంట్ డిఫిషిట్ అవుతుంది, లేదా క్యాపిటల్ అకౌంట్ డిఫిషిట్ అక్కడ మాట్లాడతాం. కానీ ఇక్కడ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ గురించి మాట్లాడతాం. సో దాని తర్వాత వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిటిపి? డెస్క్టాప్ పబ్లిషింగ్ అనేది డిటిపికి ఫుల్ ఫామ్ అవుతుంది. అలాగే ఎల్ఈడికి ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్ గురించి ఎల్ఈడి అంటాం. ఎల్సిడి ఫుల్ ఫామ్ తెలుసు కదా, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేని ఎల్సిడి అంటాం. సిఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి? క్యాథోడ్ రియూ ట్యూబ్ ని సిఆర్టీకి ఫుల్ ఫామ్ కిందకి మాట్లాడతాం. సరే, డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అంటే దాన్ని డివిడి కిందకి మాట్లాడతాం. డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అనేది డివిడికి ఫుల్ ఫామ్ అవుతుంది. సో అలాగే చూడండి, రామ్ అందరికీ తెలిసిందే కదా, రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అందరికీ తెలిసింది. అలాగే ఈపీ రామ్ అంటే మీనింగ్ ఏంటి? ఈపీ రామ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. సో ఈ అంటే ఎరేజబుల్, పి అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. అలాగే ఈఈపి రామ్ అని కూడా పిలుస్తాం. ఈఈపి రామ్ అంటే ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకేనా? ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అనేది దీని కిందకు వస్తుంది. అలాగే ఎఫ్టిపి అనేది ఒక ప్రోటోకాల్ కదా, ఎఫ్టిపి ప్రోటోకాల్ అంటాం. సో ఎఫ్టిపి ప్రోటోకాల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కిందకి ఎఫ్టికి కిందకి మాట్లాడతాం అనమాట. సో ఇవి కొన్ని అబ్రివేషన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి ఎగ్జామినేషన్స్ లో. సరేనా? నెక్స్ట్ పాయింట్ ఒకసారి మాట్లాడదాం. హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ హిందూ స్వరాజ్? సో హిందూ స్వరాజ్ అనే బుక్ రాసింది ఎవరని అడుగుతున్నారండి. ఇది లాస్ట్ క్లాస్ లో నిన్న నైట్ సెకండ్ షిఫ్ట్ లో నిన్న సెకండ్ షిఫ్ట్ లో మనం డిస్కస్ చేసినప్పుడు దీని గురించి మనం మాట్లాడాం. సో ఈ క్వశ్చన్ నిన్న క్లాస్ లో కవర్ చేశాను. హిందూ స్వరాజ్ అంటాం. దీన్ని ఇంగ్లీష్ లోనే ఏమని పిలుస్తారంటే ఇండియన్ హోమ్ రూల్ అని పిలుస్తారు. ఇండియన్ హోమ్ రూల్. సో ఇండియన్ హోమ్ రూల్ బుక్ కి ఆధార్ ఎవరండి అంటే, సో ఇది ఇంగ్లీష్ లో ఇండియన్ హోమ్ రూల్ అంటామండి, ఇంగ్లీష్ లో హిందూ స్వరాజ్ అంటారు. సో ఈ బుక్ కి ఆధార్ ఎవరండి అంటే ఆన్సర్ వచ్చాడు మహాత్మా గాంధీ గారే. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని రాసింది కూడా మహాత్మా గాంధీ గారే. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటాం. అలాగే సర్వోదయ అనే పుస్తకాన్ని రాసింది కూడా మహాత్మా గాంధీ గారే చెప్తాం. సో అలాగే ఏ ట్రూత్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఏ ట్రూత్ ఆఫ్ గాడ్ ఈ బుక్ ని రాసింది కూడా మహాత్మా గాంధీ గారే రాశారు. అలాగే విలేజ్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? విలేజ్ స్వరాజ్. సో విలేజ్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాసింది కూడా మహాత్మా గాంధీ గారే రాశారనమాట. అదే గ్రామ్ స్వరాజ్ అంటాం కదా, దాన్ని మనం విలేజ్ స్వరాజ్ అని కూడా పిలవచ్చు. మహాత్మా గాంధీ గారే రాశారు. సో ద పాత్వే టు గాడ్ అనే బుక్ ని రాసింది కూడా ఎవరండి అంటే మహాత్మా గాంధీ గారే రాశారని చెప్తాం అనమాట. సో అలాగే ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్. సో ఇండియా ఆఫ్ మై డ్రీమ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? సో ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్. సో ఈ బుక్ ని రాసింది కూడా మహాత్మా గాంధీ గారే రాయడం జరిగిందండి. సో ఇవన్నీ మహాత్మా గాంధీ గారు రాసిన కొన్ని పుస్తకాలు. సో ఆల్రెడీ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. సో మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అనే బుక్ ని రాసింది మహాత్మా గాంధీ గారే. సర్వోదయ అనే బుక్ ని రాసింది మహాత్మా గాంధీ గారు. అవన్నీ మీకు తెలిసినవండి. ఇవన్నీ ఇంకొన్ని బుక్స్ అనమాట. ఎవరికి సంబంధించి? మహాత్మా గాంధీ గారి. మేబీ ఎగ్జామ్ లో రావడానికి స్కోప్ ఉందండి. సరేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇన్ విచ్ సిటీ నటరాజ బ్రాంజ్ ఐడల్ వాజ్ ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అంటే 1921 టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన తవ్వకాలు జరిపారు. సో ఆర్డి బెనర్జీ అనే పర్సన్, ఈ పర్సన్ తవ్వకాలు జరిపారని చెప్తాం. దేని గురించి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. అంటే అప్పుడు వాళ్ళు రైల్వే లైన్ వేయబోతుంటే తవ్వకాలు జరుగుతున్న టైంలో వాళ్ళకి కొన్ని గుర్తులు బయటపడుతున్నాయి, కొన్ని నగరాలు బయటపడ్డాయి అనమాట. సో అంటే ఏంటంటే ఈ సింధు నది ప్రవహించే ప్రాంతంలో, ఇండస్ నది ప్రవహించే ప్రాంతంలో ఇంతకుముందు కొన్ని సివిలైజేషన్స్ జరుగున్నాయనే ఉద్దేశంతో దానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేరు పెట్టారు. సో ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఫస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసిన పర్సన్ ఏంటి అంటే ఆర్డి బెనర్జీ గారి గురించి మాట్లాడతాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1921 అని చెప్తాం. సో ఈ టైంలో ఏం జరిగిందంటే ఒక నటరాజుడికి సంబంధించిన ఒక డాన్సింగ్ నటరాజ బ్రాంజ్ ఐడల్ ఏదైతే ఉందో, ఒక విగ్రహం అనేది కాంస్య విగ్రహం అని చెప్పొచ్చు. సో ఇది నటరాజుడికి సంబంధించిన విగ్రహం అండి. అది బయటపడింది అనమాట. అది ఎక్కడ బయటపడింది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అది మొహంజదార్ అనే ప్లేస్ లో బయటపడిందని చెప్తాం. సో మొహంజదార్ అనే ప్లేస్ కరెంట్ ఇప్పుడు అది పాకిస్తాన్ కిందకు వస్తుందండి. అప్పట్లో అది పంజాబ్ కిందకు ఉండేది అనమాట. ఎందుకంటే బైఫరికేషన్ ఆఫ్ ఇండియా బిఫోర్ కదా ఇండిపెండెన్స్ కాబట్టి. సో అప్పట్లో ఇది మొహంజదార్ అనే ప్లేస్ ఇండియాలో ఉండేది. ఇప్పుడు ఈ ప్లేస్ అనేది పాకిస్తాన్ కిందకు వస్తుందని చెప్తాం అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. నెక్స్ట్ పాయింట్ చూడండి.
ఇన్ 2019 లోక్సభ ఎలక్షన్స్ హ్యాపెండ్ ఫర్ హౌ మెనీ సీట్స్? 2019లో లోక్సభ ఎలక్షన్స్ ఎన్ని సీట్లకు జరిగింది అని చెప్తున్నారు. సో చూడండి 2019 లోక్సభ ఎన్నికలు ఎన్ని స్థానాలకు జరిగిందంటే ఆన్సర్ వచ్చేటప్పటికి 543 స్థానాలకు జరిగిందని చెప్తాం అనమాట. ఓకే, 543 స్థానాలకి అని చెప్తాం. యాక్చువల్గా మన లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి అంటే, లోక్సభ టోటల్ స్థానాలు ఎన్ని, మొత్తం ఎన్ని స్థానాలండి అంటే 552 స్థానాలు అని చెప్తాం. 52 స్థానాలు ఉన్నాయి. సో కానీ ఎలక్షన్స్ జరిగేది కానీ దీంట్లో మొత్తం 552 మందిలో 530 మందిని స్టేట్స్ నుంచి అపాయింట్ చేయాలని చెప్పి ఒక రూల్ ఉంది. 530 మంది ఎక్కడి నుంచి ఉండాలి? స్టేట్స్ నుంచి అపాయింట్ అవ్వాలి. మరి 20 మంది యూనియన్ టెరిటరీస్ నుంచి తీసుకోవాలన్నమాట. 20 మందిని యూనియన్ టెరిటరీస్ నుంచి. ఇద్దరిని ఎవరి నుంచి తీసుకోవాలి? ఆంగ్లో ఇండియన్ దగ్గర నుంచి ఇద్దరిని తీసుకోవాలి కదా. ఇది జనరల్ ప్రాసెసర్స్. కానీ ఈ రోజు లోక్సభలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? అంటే జనరల్ గా మనం మాట్లాడుకుంటే 545 స్థానాలే ఉన్నాయి. 545 ఎందుకంటే 20 మంది యూనియన్ టెరిటరీస్ ఉండాల్సిన ప్లేస్ లో 13 మంది మాత్రం ఉన్నారనమాట. 13 మంది మాత్రం యూనియన్ టెరిటరీస్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు 530 మంది స్టేట్స్ నుంచి ఉన్నారండి. ఇది మనకు తెలిసింది. అలాగే 13 మంది మాత్రమే యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్నారు. అంటే 7 తగ్గారనమాట. మిగతా ఇద్దరు ఎవరండి అంటే ఆంగ్లో ఇండియన్స్ అని చెప్తాం. ఆంగ్లో ఇండియన్స్. సో ఈ ఆంగ్లో ఇండియన్స్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కాబట్టి, సో వీళ్ళని తీసేస్తే మిగతా ఎంతమంది అవుతారు? సో 543 మంది అవుతారు. సో ఈ 13 మందిలో ఢిల్లీ నుంచి ఎంతమంది ఉన్నారండి? ఢిల్లీ నుంచి ఎంతమంది అండి అంటే 7 అని చెప్తాం. మిగతా 6 యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 6 ఉన్నారని మాట్లాడతాం అనమాట. సరేనా? క్లియర్ కదా? సరే, ఇప్పుడు మాట్లాడదామండి. మొత్తం ఇంతమంది సరిపోయారు కదా. సో ఇప్పుడు ఎలక్షన్ జరిగింది ఎవరికి ఎంతమందికి అండి అంటే 547 మందికి, 543 మందికి 2019లో జరిగిన లోక్సభ స్థానాలు వీళ్ళకి జరిగిన ఎలక్షన్స్, వీళ్ళకి ఎన్నికలకి జరిగినాయి అని చెప్తాం అనమాట. సరే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 104th అమెండ్మెంట్ 2019 ప్రకారం వీళ్ళని తీసేయాలని చెప్పి ఒక ప్రపోజల్ లో ఉందని చెప్తాం. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే 2024లో జరగబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆంగ్లో ఇండియన్స్ అంటే ఆ టైంలో ఉండరని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు జరిగిన స్థానాలు ఏంటంటే 543 స్థానాల గురించి మనం మాట్లాడతాం. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సరే ఒకసారి చూడండి. దెన్ ఇది కదా. సో ఎంతమంది అంటే 543 అంటాం. సో ఇప్పుడు ఇండియా మొత్తం మీద లోక్సభ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ అని చెప్తాం. సో ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 మంది ఉన్నారని చెప్తాం. తర్వాత మహారాష్ట్ర స్టేట్ నుంచి ఎంతమంది ఉన్నారండి అంటే 48 మంది మహారాష్ట్ర స్టేట్ నుంచి అని చెప్తాం. సో ఆంధ్రప్రదేశ్ కి ఒక 25 మంది ఉన్నారండి. తెలంగాణ స్టేట్ కి 17 మంది ఉన్నారని చెప్తాం. సో మరి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నది దేనికి అంటే సిక్కిం కి, నాగాలాండ్ కి, అలాగే మిజోరం కి. సిక్కిం కి, నాగాలాండ్ కి, మిజోరం కి ఒక్కొక్క పర్సన్ ఉన్నారని మాట్లాడతాం అనమాట. సరే, ఇప్పుడు నిన్న ఎగ్జామినేషన్స్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. ద 16th లోక్సభ స్పీకర్ పేరేంటి అని అడిగారు కదా. సుమిత్రా మహాజన్ అని మాట్లాడతాం. సుమిత్రా మహాజన్. సో అలాగే 15th లోక్సభ స్పీకర్ కి ఎవరండి అంటే మీరా కుమారి ఎవరైతే ఉన్నారో మీరా కుమారి. సో ఈవిడ 15th లోక్సభ స్పీకర్ కి స్పీకర్ కింద మాట్లాడతాం. ఇప్పుడు జరుగుతుంది 17th లోక్సభ కదా. 17th లోక్సభ స్పీకర్ పేరేంటి? ఓం బిర్లా అనే పర్సన్ 17th లోక్సభకి స్పీకర్ గా ఉన్నారని అడగవచ్చు. సో ఎగ్జామినేషన్ లో ఒక్కోసారి మిమ్మల్ని అడగచ్చండి, హూ ఇస్ ద ఫస్ట్ లోక్సభ ఉమెన్ స్పీకర్ అంటే మీరా కుమారి పేరు మాట్లాడాలి. సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఆవిడ పేరు సుమిత్రా మహాజన్ అని చెప్తాం. ఈ రోజు కరెంట్ యాక్ట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే ఓం బిర్లా గురించి మాట్లాడతాం అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ అలొకేటెడ్ ఫర్ ఫీమేల్స్? యాక్చువల్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ ఉమెన్స్ కి రిజర్వేషన్ అయితే ఏమీ లేదండి. కానీ గ్రామ పంచాయతీలో జరిగే ఎలక్షన్స్ ఉన్నాయి చూసారు, దానికి ఖచ్చితంగా ఉమెన్స్ కి రిజర్వేషన్ ఉంది. ఎంత ఉంది అంటే 33% రిజర్వేషన్ ఉందన్నమాట. సో కాబట్టి ఆన్సర్ ఏమడి క్వశ్చన్ ఏమడిగారు? ఏ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించారంటే ఆన్సర్ వచ్చేటికి పంచాయతీ ఎన్నికలు అని చెప్తాం. సో ఎంత రిజర్వేషన్ ఇచ్చారండి అంటే 33% రిజర్వేషన్ ఉంది. కానీ కొన్ని స్టేట్స్ అనేది 50% ఇస్తున్నాయి. బట్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం మాట్లాడాల్సింది 33% రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సరేనా? సరే, పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలండి అంటే 21 సంవత్సరాలండి. సో 21 ఇయర్స్. మొన్న ఎగ్జామ్ లో అడిగాడు కదా. సో 21 ఇయర్స్ అనేది పంచాయతీకి ఉండాల్సిన ఏజ్ అని చెప్తాం. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్ కి కానీ వీళ్ళ ముగ్గురికి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. మరి ప్రైమ్ మినిస్టర్ కి ఎంత ఉండాలండి అంటే 20 సంవత్సరాలు అంటాం. సో లోక్సభ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ వీళ్ళలో పార్టిసిపేట్ చేయాలంటే 20 సంవత్సరాలు ఉండాలి. దెన్ రాజ్యసభ అవ్వచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. వీళ్ళలో పార్టిసిపేట్ చేయాలంటే 30 సంవత్సరాలు ఉండాలని చెప్తాం. ప్రైమ్ మినిస్టర్ కి ఎంత ఉండాలి? 25. మరి సీఎం కి ఎంత ఉండాలంటే దీనికి ఆన్సర్ కూడా 25 ఇయర్స్ అండి. ఇంతకు ముందు క్లాస్ లో ఒకసారి మాట్లాడాను. జెడ్పీడీసీ అయినా, ఎంపీడీసీ అయినా, సర్పంచ్ అయినా 21 సంవత్సరాల ఏజ్ ఉండాలని చెప్తాం అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చుప్కో మూవ్మెంట్? ఈ చుప్కో మూవ్మెంట్ యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నామండి. ఈ చుప్కో మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి అంటే 1978వ సంవత్సరంలో చుప్కో మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? అప్పట్లో ఇది ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ అయిందని చెప్తాం. అంటే ఆ జరిగిన ప్లేస్ అప్పట్లో ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇప్పుడు అది ఉత్తరాఖండ్ స్టేట్ లోకి వస్తుంది అనమాట. చుప్కో మూవ్మెంట్ దేనికోసం అంటే స్టార్ట్ చేశారంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. సో దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఫారెస్ట్ కన్జర్వేషన్స్.
సో అడవుల్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో చుక్కో మూవ్మెంట్ ని చేయడం జరిగిందని చెప్తాం. సుందర్బన్ బహుగుణ అనే పర్సన్ ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఎవరు? సుందర్బన్ బహుగుణ. సో సుందర్బన్ బహుగుణ అనే పర్సన్ ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1978లో. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ అంట. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ అనేది ఉత్తరాఖండ్ లో ఉందని చెప్తాం అనమాట. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అడవుల్ని నరకొద్దు, చెట్లని ప్రొటెక్ట్ చేయండి, సేవ్ ద ట్రీస్ అనే నినాదంతో ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారని చెప్తామండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ ఇన్ 1969? సో 1969 సంవత్సరంలో ఎన్ని బ్యాంక్స్ ని జాతీయం చేశారని అడుగుతున్నారండి. 1969 జూలై 19వ తారీఖున మన ఇండియాలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ జరిగింది. సో ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ ప్రకారం మొత్తం 14 బ్యాంక్స్ ని గవర్నమెంట్ ఆఫ్ తన కంట్రోల్లో తీసుకుందని చెప్తాం. సో ఒక్కోసారి ఎగ్జామినేషన్స్ లో ఇంకొకలా కూడా క్వశ్చన్ అడగొచ్చండి. మరి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ చేస్తున్నప్పుడు ఈ బ్యాంక్స్ యొక్క మూలధనం ఎంత ఉంది అని అడగొచ్చండి. పెయిడప్ క్యాపిటల్ ఎంత అని అడగొచ్చు. సో ఈ బ్యాంక్స్ యొక్క పెయిడప్ క్యాపిటల్ ఎంత అండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనం 50 కోట్లు అని చెప్తాం. అంటే ఆ బ్యాంక్స్ ని ఎన్ని కోట్లతో స్టార్ట్ చేశారు అంటే ఆ రోజు ఎన్ని కోట్ల కంటే ఎక్కువ డబ్బు ఉన్న బ్యాంక్స్ ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకున్నారండి అంటే 50 కోట్ల కంటే ఎక్కువ. అంటే ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ లో పేడప్ క్యాపిటల్ ఎంత అండి అంటే 50 కోట్లు అని చెప్తాం. మరి ఇంకొకసారి అడగొచ్చు కదా, సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ ఎప్పుడు జరిగిందని అడగొచ్చు. సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ ఎప్పుడు జరిగిందండి అంటే 1980లో జరిగిందని చెప్తాం. అది ఏప్రిల్ 15వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 15న జరిగిందని చెప్తాం. సరే ఎన్ని బ్యాంక్స్ ని ఇక్కడ నేషనలైజ్ చేశారండి అంటే మొత్తం 6 బ్యాంకుల్ని గవర్నమెంట్ ఆఫ్ తన కంట్రోల్లో తీసుకుందని చెప్తాం అనమాట. 6 బ్యాంక్స్ ని. సో 6 బ్యాంక్స్ ఏవైనా అడగొచ్చండి ఎగ్జామినేషన్ లో. కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అవుతుంది, విజయ బ్యాంక్ అవుతుంది, ఆంధ్ర బ్యాంక్ అవుతుంది, అలాగే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అవుతుంది. సో కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్, విజయ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అండ్ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకొకసారి ఎగ్జామ్ లో అడగొచ్చండి 1993 సంవత్సరంలో ఏ బ్యాంక్ అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మెర్జ్ అయిపోయింది అంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు చెప్తాం. సో 1993 సంవత్సరంలో ఈ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరితో మెర్జ్ అయిపోయింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మెర్జ్ అయిపోయిందని చెప్తాం. మరి ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ లో పేడప్ క్యాపిటల్ ఎంత? ఫస్ట్ ఫేజ్ కి 50 కోట్లు అని రాశాను కదా. సెకండ్ ఫేజ్ కి పేడప్ క్యాపిటల్ ఎంత అంటే 200 కోట్లు అని చెప్తాం. ఎంత? 200 crores ఆ బ్యాంక్స్ నేషనలైజేషన్ చేశారని చెప్పాలన్నమాట. సరే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం? సో ద ఆన్సర్ వచ్చేటప్పటికి ఇందిరా గాంధీ గారి గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆ టైంలో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారే ఉన్నారు. సో షీ హాస్ టేకిన్ ద డైనమిక్ డెసిషన్ ఫర్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అని మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే దెన్ ఇప్పుడు ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ అడగొచ్చండి. ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈ రోజు ఎన్ని ఉన్నాయని అడిగితే ఏం చెప్తాం? టోటల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ దేర్. హౌ మెనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 12 బ్యాంకులు అని మాట్లాడాలి. ఎన్ని? 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్తాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్ అంటున్నాం. పవర్ కి యూనిట్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇది ఎస్ఐ యూనిట్ అడిగారు. ఆన్సర్ వచ్చేటప్పటికి వాట్ అనేది దీనికి యూనిట్ అవుతుంది అనమాట. మరి కరెంట్ కి ఏంటండి? కరెంట్ ఇంతకుముందు చెప్పాను కదా, కరెంట్ కి యూనిట్ ఏమవుతుందండి అంటే ఆంపియర్ అనేది కరెంట్ కి యూనిట్ అవుతుంది. ఆంపియర్. అలాగే హీట్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ లో మాట్లాడింది. హీట్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, ఓకేనా, వర్క్ అవ్వచ్చు. సో వీటికి యూనిట్ ఏంటంటే జౌల్ అనేది యూనిట్ కిందకి మాట్లాడతాం. జౌల్ అనేది యూనిట్ కిందకి అవుతుంది అనమాట. మరి వెలాసిటీకి లేదా స్పీడ్కి యూనిట్ ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మరి యాక్సిలరేషన్ కి యూనిట్ ఏమవుతుంది? యాక్సిలరేషన్ కి యూనిట్ ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కిందకి మాట్లాడతాం అనమాట. దెన్ మరి డెన్సిటీకి యూనిట్ ఏమవుతుందండి అంటే డెన్సిటీకి ఎస్ఐ యూనిట్ ఏమై ఉంటుంది అంటే దట్ ఈస్ అ కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటాం. కేజీ పర్ మీటర్ క్యూబ్. దేనికి? అది డెన్సిటీకి అవుతుందండి. ఓకేనా? మరి వాల్యూమ్ కి యూనిట్ ఏమవుతుంది? వాల్యూమ్ కి యూనిట్ వచ్చేటప్పటికి క్యూబిక్ మీటర్స్ అవుతాయి. క్యూబిక్. సో క్యూబిక్ మీటర్స్ అనేది వాల్యూమ్ కి యూనిట్ కిందకి మాట్లాడతాం అనమాట. సో ఇవి చాలా. అలాగే మీకు ప్రెజర్ కి యూనిట్ ఇంతకుముందు క్లాస్ లో మాట్లాడడానికి గుర్తుంది కదా. ప్రెజర్ కి యూనిట్ ఏమవుతుందంటే పాస్కల్ అవుతుంది. పాస్కల్. ఫోర్స్ కి యూనిట్ ఏమవుతుందండి అంటే న్యూటన్ అనేది ఫోర్స్ కి యూనిట్ అవుతుందని చెప్పాం. న్యూటన్. సో దీస్ ఆర్ ద సమ్ యూనిట్స్ అండి. ఎగ్జామినేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి చూసుకోండి. చాలా సార్లు అడుగుతున్నారు కదా, డే బై డే యూనిట్స్ మీద క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతున్నారు. చూడండి. సో వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్? ఈ సర్వశిక్ష అభియాన్ యొక్క పేరు మార్చారండి. ఎప్పుడు మార్చారు? 2007లో సర్వశిక్ష అభియాన్ పేరు మార్చడం జరిగింది. ఎలా మార్చారండి అంటే రాష్ట్రీయ సర్వశిక్ష అభియాన్ కిందకి మార్చారు. సో ఈ టైంలో మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కింద మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కదా. మన్మోహన్ సింగ్. సో ఎంఎన్ సింగ్ అంట. మన్మోహన్ సింగ్ ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. సో 2007లో రాష్ట్రీయ సర్వశిక్ష అభియానికి పేరు రాష్ట్రీయ శిక్షా అభియాన్ కిందకి పేరు మార్చారు. సో సర్వశిక్ష అభియాన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటండి అంటే ద 6th year నుంచి 6 నుంచి 14 years వరకు ఏజ్ కంపల్సరీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనేది సర్వశిక్ష అభియాన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అని చెప్తాం.
సో ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు 6 నుంచి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి పర్సన్కి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కంపల్సరీగా చెప్పిన పాయింట్ అనమాట. సో దీన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 86 అమెండ్మెంట్ బేస్ చేసి 86 అమెండ్మెంట్ ఆఫ్ 2002 ద్వారా దీని ఇండియాలో ఒక ఫండమెంటల్ రైట్ కిందకి మార్చారు. దీన్ని ఏ ఆర్టికల్ ఇంక్లూడ్ చేశారండి అంటే ఆర్టికల్ 21A దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందని చెప్తాం. మరి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని పిలుస్తామండి. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2010 నుంచి ఇంప్లిమెంట్ అయిందని చెప్తాం. 2010 నుంచి ఈ యాక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సో 86 అమెండ్మెంట్ 2002 ప్రకారం దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది కూడా ఆర్టికల్ 21A ఇంక్లూడ్ చేయడం జరిగిందని మాట్లాడతాం అనమాట. సో ఎగ్జామ్లు అడగొచ్చు, ఈ అమెండ్మెంట్ గురించి అడగొచ్చు, ఈ ఆర్టికల్ గురించి అడగొచ్చు, ఫండమెంటల్ ఇంప్లిమెంటేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందని చెప్పొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పొచ్చు, అది 6 to 14 years. అది ఇంతకుముందు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు, కానీ ఇప్పుడు కొత్తగా అడిగింది ఏంటంటే దీని అసలు పేరేంటి, కొత్తగా మార్చిన పేరేంటి అని అడిగారు. రాష్ట్రీయ శిక్షా అభియాన్ అనేది దీనికి అసలు పేరు అవుతుంది అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇన్ విచ్ సిటీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాజ్ స్టార్టెడ్. సో ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేటికి హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. 1974 దీన్ని స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ఇస్రో స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాజ్ స్టార్టెడ్. ఎందుకండి అంటే ఫర్ సర్వేలెన్స్ పర్పస్ అండి, రిమోట్ సెన్సింగ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్తాం. ఎందుకంటే ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఆ పర్పస్ కోసం ఒక ఎర్త్ సర్వేలెన్స్ కోసం ఈ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ని ఎక్కడ స్టార్ట్ చేశారండి, హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఎవరండి అంటే ఇస్రో ఎప్పుడు 1974 స్టార్ట్ చేసిందని చెప్తాం అనమాట. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో నరేంద్ర మోడీ రిసీవ్డ్ ద వన్ మోర్ అవార్డ్. ఇంతకు ముందు యుఏఈ కంట్రీకి ఇచ్చిన ఒక అవార్డు ఇచ్చారు. ఇప్పుడు రష్యా కంటే నరేంద్ర మోడీకి ఇంకొక అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ద అవార్డ్ ఈస్ కలతే సెయింట్ ఆండ్రూస్ అవార్డ్ అంటాం. ఇది 2019లోనే వచ్చింది. సో ఈసారి ఈ అవార్డు ఎవరు ఇచ్చారండి అంటే సెయింట్ ఆండ్రూ అవార్డ్ ని ఏ దేశం నుండి నరేంద్ర మోడీ గారు పొందారంటాం. సో ఆన్సర్ వచ్చేప్పటికి రష్యా అంటాం. సో రష్యాకి ప్రెసిడెంట్ పేరేంటి, వ్లాదిమిర్ పుతిన్ అంటాం. సో రష్యా కంట్రీ క్యాపిటల్ ఏంటి, మాస్కో. రష్యా కరెన్సీ ఏంటి, రూబెల్ అనేది రష్యాకి కరెన్సీ అవుతుందండి. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదామండి. అండ్ హూ వాజ్ ద పర్సన్ నాట్ బిలాంగ్స్ టు డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీకి చెందని వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 8 మంది ఉన్నారండి. డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 7 members ఉన్నారని చెప్తాం. ఎంతమంది, 7 members ఉన్నారు. ఈ కమిటీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ని డిజైన్ చేయడం అనమాట. సో దీంట్లో ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి బిఆర్ అంబేద్కర్ గారు దీనికి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశారు. బిఆర్ అంబేద్కర్. సో బిఆర్ అంబేద్కర్ దీనికి ప్రెసిడెంట్ కిందకి యాక్ట్ చేశారు. సో మొత్తం ఎంతమంది ఉన్నారు, 7 members లో ఒకళ్ళు బిఆర్ అంబేద్కర్ గారు, మిగతా 6 members కదా. సో వాళ్ళలో ఒక పర్సన్ పేరు గోపాలస్వామి అయ్యంగర్. సో గోపాలస్వామి అయ్యంగర్ అనే పర్సన్ ఒకరు ఉన్నారండి. కృష్ణస్వామి అయ్యర్ అనే పర్సన్ ఇంకొకరు ఉన్నారు. కృష్ణస్వామి అయ్యర్, ఫస్ట్ పర్సన్ అయ్యంగర్, సెకండ్ పర్సన్ అయ్యర్ అని చెప్తాం. తర్వాత థర్డ్ పర్సన్ కేఎం మున్షి అనే పర్సన్ ఉన్నారు. తర్వాత సయ్యద్ ఎండి సాదుల్లా అని చెప్తాం. సయ్యద్ ఎండి సాదుల్లా ఈస్ దేర్. తర్వాత ఫిఫ్త్ పర్సన్ అండ్ బిఎల్ మిథల్. సో బిఎల్ మిథల్ అనే పర్సన్ ఉన్నారు, బిఎల్ మిథల్. తర్వాత డిపి ఖైతాన్ అనే పర్సన్ ఉన్నారు, డిపి ఖైతాన్. సో డిపి ఖైతాన్ చనిపోయిన తర్వాత ఈయన ప్లేస్ లోకి టిటి కృష్ణమాచారిని అపాయింట్ చేయడం జరిగింది. టిటి కృష్ణమాచారి అంటాం. అలాగే ఈయన ప్లేస్ లో బిఎల్ మిథల్ ప్లేస్ లో ఎం మాధవరావుని అపాయింట్ చేయడం జరిగింది. ఎం మాధవరావుని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్ ఎంతమంది, 6 అయ్యారు. సో ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న 7 పేర్లు తెలిస్తే, ఒకళ్ళు ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ తో కలిపి 7, ప్రెసిడెంట్ కాకుండా ఎంతమంది, 6 అని చెప్తాం. సో డ్రాఫ్టింగ్ కమిటీ కన్సిస్ట్ హౌ మెనీ మెంబర్స్ అంటే 7 members అనాలి. హూ ఆర్ ద 7 members అంటే వన్ ఈస్ ప్రెసిడెంట్, దట్ ఈస్ బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగర్, కృష్ణస్వామి అయ్యర్ అవ్వచ్చు, కేఎం మున్షి కావచ్చు, జస్టిస్ సయ్యద్ ఎండి సాదుల్లా అండ్ మాధవరావు అండ్ టిటి కృష్ణమాచారి. సో టిటి కృష్ణమాచారి ఎవరి ప్లేస్ లో వచ్చారండి అంటే డిపి ఖైతాన్ ప్లేస్ లో రావడం జరిగిందని చెప్తాం. మరి ఎం మాధవరావు ఎవరి ప్లేస్ లో అపాయింట్ చేశారండి అంటే బిఎల్ మిథల్ ప్లేస్ లో ఎం మాధవరావుని అపాయింట్ చేశారని చెప్తాం. సరే, ఇంకో క్వశ్చన్ అండి. ఈ కమిటీ 1947లో ఆగస్టు 29వ తారీఖున స్టార్ట్ చేశారని చెప్తాం. ఇప్పుడు అండి ఆగస్ట్ 29, 1947లో స్టార్ట్ చేశారని చెప్తాం అనమాట. సో అదే టైంలో మనకి అడ్వైజరీ కమిటీ కూడా స్టార్ట్ అయింది. సో అడ్వైజరీ కమిటీ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. సో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్, మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది మొత్తం 22 కమిటీలను అపాయింట్ చేశారు. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. మరి వెరీ బిగ్ కమిటీ ఏది? సో విచ్ ఈస్ అ వెరీ బిగ్ కమిటీ అంటే, సో బిగ్ కమిటీ అనే మాట వచ్చినప్పుడు మనం అడ్వైజరీ కమిటీ గురించి మాట్లాడాలి. అడ్వైజరీ కమిటీ అంటాం. సో ఈ అడ్వైజరీ కమిటీకి హెడ్ ఎవరండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడాలి. సర్దార్
వల్లభాయ్ పటేల్. ఈయన ఈ అడ్వైజరీ కమిటీకి హెడ్ అంట. సో అడ్వైజరీ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్ అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే మొత్తం 55 మెంబర్స్ అని చెప్పాలి. ఎంతమంది? 55, ఇంక్లూడింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తో కలిపి మొత్తం 50 మంది అవుతారు. సో ఇది చాలా పెద్ద కమిటీ అండి. ఇంపార్టెంట్ కమిటీ అయితే డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరండి అంటే బిఆర్ అంబేద్కర్. సో మరి అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడతాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్? సో చూడండి, సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ ఎక్కడుంది అంటే మనం చెప్పే ఆన్సర్ వచ్చేటప్పుడు జెనీవాలో ఉందని చెప్తాం. సో జెనీవాలో చాలా ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడాం. డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ, ఐఎస్ఓ, యుఎన్సిటిఏడి అవ్వచ్చు, అండ్ డబ్ల్యూఎంఓ కానీ, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ అవ్వచ్చు, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ కాంపియన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కానీ, ఓకే, ఇవన్నీ జెనీవాలోనే ఉన్నాయి కదా. సో మరి ఇప్పుడు దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటని అని అడుగుతున్నారండి వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్స్ కి. దిస్ ఈస్ సేయింగ్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ లేబర్స్ అండి. సో ఒక వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడతారు. సో ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద రైట్స్ ఆఫ్ వర్క్. అలాగే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. సో వర్కింగ్ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, వర్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం. ఓకేనా? సో ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ వర్క్. ఒక పర్సన్ యొక్క వర్క్ లో రైట్స్ మాట్లాడడం, ప్రమోట్ ద రైట్స్ ఆఫ్ వర్క్ అవ్వచ్చు, క్రియేటింగ్ ద ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ని, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం. అలాగే దెన్ సోషల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడం, అలాగే సోషల్ ఇష్యూస్ ని, వర్కింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటే వాటిని సాల్వ్ చేయడం. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ పర్పస్ అవుతుంది అనమాట. సరేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద డిసీజెస్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్? అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏముంటాయని అంటామండి. సో జైసుగా థైరాయిడ్ ప్రాబ్లం అనేది అయోడిన్ వల్ల క్రియేట్ అవుతుంది. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ అనే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ అనేది క్రియేట్ అవడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయి. అండ్ వీ కెన్ సే గాయట్రీ అనే ఒక అవ్వచ్చు, హైపోథైరాయిడ్ గాయట్రీ వాళ్ళకి హైపోథైరాయిడ్ అంటాం. ఇవన్నీ కూడా మనకి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని చెప్తాం. అలాగే మరి కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం ఏముంటాయి? కాల్షియం. సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల దట్ ఈస్ రికెట్స్ అనేది ఫామ్ అవుతాయి. రికెట్స్ అంటాం కదా, ఎముకల వ్యాధి అవుతుంది అనమాట, రికెట్స్. ఇవన్నీ ఎక్కువగా మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఫామ్ అవడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయని చెప్తామండి. అలాగే దెన్ నెక్స్ట్ వన్ కాల్షియం అవ్వచ్చు. దెన్ తర్వాత సరే, ఓకేనా? చూడండి ఏమన్నాడు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది కాదు కాబట్టి దెన్ వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి రికెట్స్ అవుతుంది అనమాట. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందండి అంటే అనీమియా అనే ఒక డిసీజ్ ఫామ్ అవుతుంది, అనీమియా. సో అనీమియా అనేది ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఫామ్ అవుతుంది అంటాం. అలాగే దెన్ లైక్ క్లోరిన్ అవ్వచ్చు, ఫాస్ఫరస్ కానీ, మెగ్నీషియం. ఫాస్ఫరస్ వల్ల కూడా ఇదేనండి. కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల మనకి రికెట్స్ ఫామ్ అవుతుంది. అలాగే క్లోరిన్ అండ్ మెగ్నీషియం, ఓకేనా, ఇవన్నీ తగ్గడం వల్ల మనకి బాడీలో సెల్ రిలేటెడ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. లైక్ ఎక్కువగా రావడం కానీ, ఓకేనా, సో కణాలకి సంబంధించిన వ్యాధులు కానీ, ఇలాంటివన్నీ కూడా మనం క్లోరిన్ అండ్ మెగ్నీషియం డిఫిషియన్సీ వల్ల ఎక్కువగా క్రియేట్ అవడానికి స్కోప్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అంటే దీనివల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటివి అనమాట. నరాల బలహీనత కానీ ఇలాంటి కొన్ని రావడానికి ఎక్కువగా స్కోప్ ఉండొచ్చు. సరేనా? నెక్స్ట్ పాయింట్ ఒకసారి మాట్లాడదామండి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్లాంట్స్ విత్ నేక్డ్ సీడ్స్? సో అంటే నేక్డ్ సీడ్స్ వల్ల ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఫామ్ అవుతాయని క్వశ్చన్ అడుగుతున్నారు. సో నేక్డ్ సీడ్స్ వల్ల చూడండి, ఈ క్రింది వాటిలో నగ్న విత్తనాలు కలిగిన మొక్కలేవి? అంటే ఏం లేదండి, విత్తనం మీద ఏవైతే ఉంటాయో వాటి మీద షెల్ అనేది ఉండదన్నమాట. షెల్ అనేది లేకుండా ఫామ్ అవుతుంది. లైక్ ఈత పళ్ళు కానీ, ఖజూరాలు కానీ, వీటి మీద ఎటువంటి షెల్స్ ఉండవు. అలాంటి వాటిని ఏ పేరుతో పిలుస్తారండి అంటే, వీ కెన్ సే వాటిని తెలుగులో అయితే వివృత బీజాలు అని చెప్తారు. సో అదే ఇంగ్లీష్లో ఏమంటారంటే దట్ ఈస్ జిమ్నోస్పెమ్స్ అని పిలుస్తాం. జిమ్నోస్పెమ్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. తెలుగులో వాటిని ఏమంటామంటే వివృత బీజాలు అని చెప్తాం. సో వీటికి పైన ఎటువంటి పొరలు ఉండవు అనమాట. లైక్ దెర్ ఇస్ నో సెల్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సరే, అలాగే అండ్ వీ కెన్ సే సమ్ మోర్ యామ్నియోసి. సో దట్ ఈస్ యామ్నియోస్పెమ్స్ అని ఇంకొన్ని ఉంటాయండి. అంటే ఇవి కూడా యామ్నియోస్పెమ్స్ అనేవి కూడా మొక్కలేనండి. సో ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ విత్తనాలే. కాకపోతే ఏంటంటే దీనికి షెల్స్ ఉంటాయి అనమాట, పైన ఎటువంటి లేయర్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. అటువంటి వాటిని ఏమని పిలుస్తారంటే నేక్డ్ సీడ్స్ కాదనమాట. నేక్డ్ సీడ్స్ కాకుండా పైన పొర కానీ ఏదైనా లేయర్ ఉండి విత్తనాలు ఉంటే వాటిని మనం యామ్నియోస్పెమ్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. అంటే అవి వాటిని అవృత బీజాలు అంటాం తెలుగులో. వివృత బీజాలు, అవృత బీజాలు అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గ్రౌండ్ నట్స్ ఉంటాయి చూసారా, గ్రౌండ్ నట్స్కి ఏదైతే పైన ఒక కంప్లీట్గా ఒక షెల్లే ఫామ్ అయి ఉంటుంది అనమాట. అవన్నీ దేనికి అవుతాయి అంటే యామ్నియోస్పెర్స్ కి ఎగ్జాంపుల్స్ కింద మాట్లాడతాం. అది ఆ షెల్ లేకుండా ఉండేవి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటే వివృత బీజాలు అడుగుతారు. సో వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేక్డ్ సీడ్స్ కాబట్టి ఎటువంటి షెల్ లేకుండా ఉండే వాటిని వివృత బీజాలు అని చెప్తాం. అవి ఉంటే కనుక అవృత బీజాలని మాట్లాడతాం అనమాట. ఓకేనా? యామ్నియోస్పెర్స్ అని కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద టోటల్ సెషన్ అండి. ఆల్మోస్ట్ ఈ రోజు మనం ఒక 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ స్లాట్ లో
అంటే ఈరోజు ఫస్ట్ ఫేజ్ అయిపోయినట్టున్నాయి. మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో మళ్ళీ వాటి క్వశ్చన్స్ మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు వరకు చెప్పిన వీడియోస్ని చూడండి. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి దెన్ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్తో పాటు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయండి. సో యూ కెన్ గెట్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీటి నుంచి ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్లో చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. డైలీ మేము చెప్పిన సెషన్స్లో నుంచి నెక్స్ట్ డే సెషన్కి ఆల్మోస్ట్ ఒక 6 to మినిమం 6 క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్స్లో క్యారీ అవుతున్నాయి. మార్నింగ్ స్లాట్ అవ్వచ్చు, మార్నింగ్ స్లాట్లో ఒక 6 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్లో కూడా ఒక 6 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ మా సెషన్స్ నుంచి అట్లీస్ట్ ఒక మార్నింగ్ ఈవినింగ్ స్లాట్లో ఒక 10 క్వశ్చన్స్ అనేది నా సెషన్స్ నుంచి మీకు కవర్ అవుతున్నాయండి. కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. సో ఇట్ ఈస్ గివింగ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. దెన్ ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ ఫర్ ద రిమైనింగ్ session. So all the best for your second phase of examinations who are going to appear. Okay na. Thank you very much. Good night.